హలో గాయ్స్, ఈరోజు వీడియోలో అయితే మనం 4v4 కష్టం ఆడిపోతున్నాం. అది కూడా ఎవరితో కాదు, మన ఫ్రెండ్సే అనమాట. ఫ్రెండ్స్ అందరం అలా కలిసామన్నమాట. ఇంక అందరూ గేమ్ ఆడతారు కాబట్టి కరెక్ట్గా 8 మంది ఉన్నాము. 4v4 రూమ్ వేసాము. అది అందరిలాగా ఆడం మేము 4v4 రూమ్. అన్లిమిటెడ్ అమౌంట్ తీసుకొని హెడ్ షాట్స్ కొట్టించుకోవడం అలాగా ఆడం. పిచ్చిగా ఆడతాం, చూద్దరు కానీ. మేము క్యారెక్టర్ స్కిల్స్ ఆన్లో ఉంచుతాము, లిమిటెడ్ ఆడతాం. మళ్ళీ అంటే లిమిటెడ్ గ్లూవల్స్ 5 గ్లూవాల్లో ఉంటాయి మనిషి దగ్గర, 5-4. చూద్దరు కానీ గేమ్. ఇదిగోండి, నేను రికార్డింగ్ చేయడం మర్చిపోయాను, తెలిసిందే కదా మన గురించి. గేమ్ రికార్డర్లో చూపిస్తున్నాను మీకు. మేము ఆడేమన్నా పిచ్చి, ప్రతి రౌండ్ ఒక ఇంటెన్స్ ఫైట్. ఇంకా ఫుల్ పిచ్చి ఎక్కి చేస్తాం, ఫుల్ పేషెన్స్గా ఆడుతాం. అన్న ఒక్కడు డౌన్ అయితే ఇంకా ఆ స్క్వాడ్ వైపు, ఇంకా అవతల స్క్వాడ్ అందరూ మా వాళ్ళే. నలుగురు, ఇంకా 8 మంది అలా చోటు కూర్చొని ఆడుతున్నాం. ఒక్కొక్క రౌండ్ అరుపులు, ఎలాంటి అరుపులు అంటే పిచ్చికి పోతారు మీరు. ఒకడిని కొట్టడం ఇంకా అరుపులు. చూడండి ఎలాగ ఆడతాం. పైకి ఎక్కిసాను చూసారా. ఇంక ఇలా కాదని చెప్పి 2x లేటేద్దాం అన్న, లేదంటే వీడియో చాలా లాంగ్ అయిపోద్ది మీకే. అసలుకే లాంగ్ వీడియోలు ఆడుతున్నాను నేను. అది కొట్టేసాడు. మనం డ్రోన్ వేసి వేద్దాం అనుకుంటాడు, ఇంకా ఆడు అయిపోతాడు. మా స్నైపర్ ఇంకొకడు మిగులుతాడు. మీకు ఇది కూడా స్నైపర్ కూడా ఉంటుంది. ఒక స్నైపరు, 3 రషర్స్. పొర్రపాటుగా ఆడతాం మేము. స్నైపర్, 3 రషర్స్. మీరు చూడండి గేమ్ అలా ఉంటుంది. ఫస్ట్ రౌండ్ పోయింది, సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. సెకండ్ రౌండ్ స్టార్ట్ అయినానే మనం ఇప్పుడు ఇదే ప్లేస్ ఉన్నామంది. ఇప్పుడు కూర్చొని ఆవిడవాడు వస్తాడు. అలా చిన్నగా కనిపిస్తుంది. చిన్నగా కనిపిస్తే 3 బాడీలు కొట్టి డౌన్ చేసేస్తాను. డౌన్ చేస్తే మన వాళ్ళు ఇంకా ఎక్కేస్తారు. రష్ స్నైపర్ మొత్తం చూసారు. స్నైపర్ ఎక్కడ ఉన్నాడో ఆ స్నైపర్ నన్ను కొట్టేశాడు. నేడు గురించి నేడి తీసాను. నేడు ఆడకూడదు కానీ నేడి తీసాను. ఇక్కడ తెలిసిన కొట్టేస్తారు నన్ను. మా వాళ్ళు ఈ రౌండ్కి వెళ్ళిసేస్తాం. మా వాళ్ళు కొట్టేశారు. పాడడం మా వాళ్ళు కొట్టాడు. అయిపోయింది. ఈ రౌండ్ గెలిస్తాం. 3వ రౌండ్ అన్న ఇది. ఈ రౌండ్ చూడండి అన్న, అమ్మ ఎంత కూర్చుంటాం అంటే నాకే చిరాకేసింది అన్న. రష్కి వెళ్ళిపోవాలనిపించింది. రష్కి వెళ్ళి మనం పోతే కమ్మ దొబ్బుతాడు. 8 మంది కూర్చున్నాం. 8 మంది ఒకరిని వేసి కమ్మ దొబ్బితే ఎలా ఉంటుంది. నాకు రష్కి వెళ్ళలేదు నేను, అందుకే. మామూలుగా కమ్మ దొబ్బుకోం. ఒక్కొక్క రౌండ్ మేము గెలిస్తే మేము వాళ్ళు ఫుల్ రేజ్ పెట్టి, మేము ఓడిపోతే మాకు రేజ్ పెట్టి పిచ్చిగా అయింది రూమ్ అయితే. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు గోల. అందులో మా వాడు పీసీ ప్లేయర్ ఉన్నాడు. ఆడిక కొద్దిగా ఈజీ అవుతుంది. ఆ పీసీ వాడు అవతల టీం. ఆ పీసీలో స్నైప్ చేస్తున్నాడు ఇంకా ఆడొక దోల మాకు. చూడండి ఎంత పేషెన్స్తో కూర్చున్నాం చూడండి. పిచ్చి కాకపోతే ఇది మాత్రం ఎలా తిరుగుతాం. జోన్ ప్రతిసారి వాళ్ళకి సపోర్ట్ చదవండి. ఇక్కడ మా స్నేహితుడు వస్తాడు, నేను ఉంటాం. వాడు బాడీ కొట్టాం. బాడీ కొట్టే కిల్ కన్ఫర్మ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఏదైనా రోడ్ చేస్తారు. మా వాడు ఒక డౌన్, ఆడవాడు ఒక డౌన్. సో ఎలా వెళ్ళి కొట్టాము. మా స్నేహితుడు టైంకి వచ్చేది కానీ సరిపోయింది. ఎంత రౌండ్ గెలుస్తాం. చూడండి అలా గేమ్ చూడండి. ఇక్కడ వేసి కొడతానన్నా పిచ్చి. ఒక్కొక్క బుల్లెట్కి ఒక్కొక్కటి పడిపోతాడు. ఈ రౌండ్లో అబ్జర్వేటరీ రౌండ్లో బుర్రపాడు చూడండి. ఇంకా పిచ్చి ఎక్కిపోద్ది ఈ రౌండ్ అయితే. చూడండి చాలా పేషెన్స్తోనే. నేను ఇక్కడ ఉన్నట్టు ఎవ్వరికీ తెలియదు. చూడండి పైగా ఒకడు వస్తాడు, ఆయన కొడదామని వెళ్తాను. ఇక్కడ కూర్చొని జోన్ వచ్చేద్దని డైరెక్ట్ పైకి వెళ్ళిపోతే అక్కడ నన్ను చూస్తే నేను అడిగి స్పాట్ అయిపోయినా. ఆడ నా కోసం నేను ఓపెన్లోకి వస్తే నాకు అడ్డు లాగేద్దాం చెప్పి ఉన్నాడు పైన ఒకడు. ఇక్కడ ఇంకొన్ని చూసి స్పాట్ చేసి ఆయన కొట్టాను. ఆ పైన కొడదాం ఉంటే ఆడు బయటికి రాడు. చిన్న వెనక్కి వెళ్తే అమ్మ బాడీలు దింపేసాం. బాడీలు దింపిగానే ఆడింక చూడండి దక్కి వీలు అవుతాడు. జోన్ వస్తున్నా వెళ్తే నాకు లాగేస్తాడు. మా డ్రోన్ వేస్తాడు, డ్రోన్ అవుతాను. ఇటు వచ్చేతనేమో రష్ అయితేనేమో వాడేసి ఇంకా హీల్ అవుతాను.
ఇలా జోన్ మాకు వచ్చింది ఈసారి. ఇందాక జోన్ వాళ్ళకి వెళ్ళిన రౌండ్ తగ్గు ఇక్కడ జోన్ మాకు. ఇప్పుడు వెళ్ళా ఒక బుల్లెట్ ఒకడు ఇంకోడు మళ్ళీ ఇంకోడు ఆ జోన్ దగ్గర మళ్ళీ అది ఈ కొట్టేదాం ఇంకోటి ఇక్కడ హీల్ వేస్తాడు అంతే వేసు పిచ్చ కొట్టుడు కొట్టాను ఇక్కడ. మామూలు కొట్టలేదు ఒక్కొక్క బుల్లెట్ ఒక్కొక్కరు మామూలు అమ్మ ఏమన్నా కిల్లుల్లో బెవరా అని చెప్పి గోళ పక్క నుంచి. మరి గెలాలి కదా, గెలాలంటే కిల్లు కొట్టాలి కదా, ఆ మాత్రం అర్థం కాదు మా వాళ్ళకి. ఈ రౌండ్ కూడా కొద్ది కామెడీకి గెలుస్తామన్నా బాబు. వాళ్ళు మా స్నైపర్ మీదకి ఎక్కేస్తారు, మా స్నైపర్ పొజిషన్ తెలిసిపోయి. కానీ స్నైపర్ని కొట్టలేరు, మా స్నైపర్ దోల మంచి మంచి యాంగిల్ తీస్తాడు. స్నైపర్ దగ్గర కూడా చెప్తే ఆ దగ్గరికి వెళ్తాను. నాకు ఆ స్నైపర్ 150 అంటే ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఆ స్నైపర్ 150 అంటే లోపలికి వెళ్ళిపోతాం మనం. సారీ రౌండ్ మాది ఇక్కడ గెలిచామా ఇంకా వాళ్ళు కంబ్యాక్ మాట్లాడతారన్న. ఏమో చూడండి ఎప్పుడు నుంచి ఎలా ఉంటుందో. ఇక్కడ నేను కొడతానే రౌండ్ కానీ ఇంకా లాభం లేకుండా పోద్ది, కొట్టిన వేస్ట్ అన్నట్టు. రెండు లాగేస్తాను, ఒకడికి హెడ్ ఇంకోటి బాడీ. బా యష్కి ఎక్కువ ఉంటే మామూలుగానే అయిపోయేది కానీ మా వాళ్ళు ఇద్దరు డౌన్. ఇంకేం చేసింది ఏం ఉండదు, వాళ్ళు ముగ్గురు ఎక్కేస్తారు. ఇంకా డోనాలు వాడేసుకుంటాను చెప్పి నేనే వాడేసాను. 78 కూడా ఇంకా అయిపోయింది రౌండ్ ఒక నాక్ చేసినప్పటికే. ఈ రౌండ్ కొద్దిగా దరిద్రంగా అవుతుంది మాకు. 4-2 ఉన్నాము. చూడండి ఎలా ఉంటుంది, పిచ్చి ఇంటెన్స్ పేషెన్స్ తో కూర్చొని అసలు రాడు, నేను వెళ్ళినా రాడు అలా ఉంటాం మామూలు. ఇంకా పిచ్చేకపోతే ఆ పేషెన్స్ తో ఉండడం చాలా ఇదన్నా బాబు. ఈ స్పోర్ట్స్ ఆడడం అంటే చాలా ఉండదు. ఇక్కడ అక్కడ నాకు ఒక స్పాట్ అవుతుంది చూడండి, ఆ వైట్ కంట్రీ వస్తుంది, ఆడు ఎడ్డ లాగేస్తారని చెప్పి పక్క వస్తాను. ఏ బొక్కల నుంచి ఎవరు కొడతారో తెలియదు. ఈయన కొడదామంటే అది బయటికి వెళ్ళిన లోపలికి నన్ను కూడా ఇంక ఇక్కడి నుంచి మా వాడు చోక్ అయిపోతారు. అయిపోయింది అయిపోయాం. ఇదే స్నేహితుడు పీసీ స్నేహితుడు మా యువగాడు. ఈ రౌండ్ లో కూడా కొడతానన్నా చూడండి, ఈ రౌండ్ లో బాగా కొడతాను. 3-4 వచ్చిందా చూడండి, ఈ రౌండ్ బాగా కొడుతుంది. ఈ రౌండ్ కూడా పేషెన్స్ తో కూర్చొని వాళ్ళు ఎక్కరు మేము ఎక్కం. ఇంతకు మా ఆవిడ ఒకటి డౌన్ చేసి ఫినిష్ చేస్తాడు, ఫినిష్ డౌన్ చేస్తాడు అంతే. అవతల నుంచి మా ఆవిడ ఒకటి డౌన్ చేసి ఫినిష్ చేస్తారు ఒకరు. చూడండి పిచ్చి పిచ్చిగా ఆడతారు బాబోయ్. డౌన్ మా వాడు ఫినిష్ అయిపోయాడు, అడు అయిపోతాడు. ఇంకెలా కాదు, ఇక్కడ ఉంటే ఎవరు రావట్లేదు అని చెప్పి ముందుకెళ్ళి పైకి వెళ్ళి అనుకోండి. ఇది ఒకటి కనిపెట్టాడు, దీన్ని లాంచ్ చేసి పైనుంచి ఒకటి తీసాడు, ఆడికి పట్టుకుంటూ ఆడిస్తాడు. ఇంక ఈలోదు అని చెప్పుకున్నాను. ఇంకా స్నైపర్ ఒక లక్షలు మిగిలేదు. ఆడికి డెక్కి అంటే 2 బుల్లు పడితే అయిపోయాడు. డెక్కి వచ్చింది కాబట్టి మనది ఏజ్ మూమెంట్, కానీ ఇంకా మనోడు వెళ్ళి పుట్టించాడని చెప్పి వదిలేసాం. అడిగితే వేసి వదిలేస్తారు కానీ ఎందుకు రిస్క్ చేయడం చెప్పండి. కొట్టేసాం మనోడికి వచ్చింది కిల్లు. ఇక్కడ నా మిస్టేక్, ఈ మ్యాచ్లో మాత్రం ఈ రౌండ్లో మాత్రం నా మిస్టేక్ ఉంటుంది. నేను ఏ మిస్టేక్ చేశానో ఇక్కడ మీరు కొద్దిగా కామెంట్స్లో చెప్పండి నాకు. మీరు ఫైన్ చేయగలరో లేరో చూద్దాం. నేను ఇక్కడ ఏ మిస్టేక్ చేసినానో చెప్పండి. మిస్టేక్ చేసింది ఇక్కడ నాకు అర్థమైంది కానీ ఏంటి వాట్ ఐ డిడ్ హియర్ యూ షుడ్ టెల్ మీ నౌ. ఇంకా మా వాళ్ళు మిగులుతారు. ఇంకా ఫస్ట్ మ్యాచ్ కూడా తగ్గుతున్నాయి. సెకండ్స్లో వైపు పట్ కదా, సెకండ్స్లో వైపు చెక్కేస్తారు. ఒక్కడు నాక్ అయితే ఇందాక వాళ్ళు ఒకరు నాక్ అయితే మేము చెక్కిస్తాం. ఎక్కడ కూడా వేస్ట్ అయిపోద్ది. ఇప్పుడు తిరిగి పెట్టాకరన్నా ఈ రౌండ్ అయితే చెక్కిపోద్ది. మా స్పాన్కి వచ్చి ఎక్కడ తిరిగి అంటే మేము ఇప్పుడు రిలీజ్ అయిన వైపు నుంచి వీళ్ళిద్దరు వస్తారు, మళ్ళీ స్కిప్ అయిపోతారు వీళ్ళిద్దరు. నేను ఆడేసి మా ఆడ తీసుకుని పైకి ఎక్కేద్దాం అని ఉంటాను.
పైకి ఎక్కేస్తాను. నేను చూస్తాను అక్కడ వీళ్ళు పైకి ఎక్కుతారేమో అని. పక్కనే ఉన్నాం కదా, మాటలు వినిపించే ఎక్కువ అన్నాడు. పైకి ఎక్కే చూస్తే అటుపక్క పైకి ఎక్కాడు. ఆడికి ఇంకొక బాడీతో అయిపోయింది. నాకు లాగేస్తారు అయిపోయింది. ఎలా అయిపోయాం కూడా తెలియలేదు ఈ రౌండ్లో నాకైతే. ఇప్పుడు గోడగా ఆడాం అన్న బాబాయ్. వెళ్ళినైతే గోల పిచ్చెక్కిచ్చాం. అది ఇంట్లో మేము మళ్ళీ ఇంకోసారి ఇంటికి రానివాడు, అంత గోల చేస్తాం. ఈ రౌండ్ అన్న ఇల్లు పైకి ఎక్కేస్తారని ఆవిడ ఇంటి పైకి వెళ్ళి ఎక్కడ దూకేస్తారు అర్థం కాదు. టైర్ల మీద ఎగరేస్తుంటాడు. ఎక్కడ మా ఆవిడ వెళ్ళి స్నైపర్ తెస్తాడు. నెంబర్ 4 చూడండి, మేపలు తిరిగి వెళ్తాడు. ఆ స్నైపర్ వెనక ఎల్సేపు దగ్గర ఉంటే స్నైపర్కి సేపు ఆ స్నైపర్ని తీసాడు. ఇంకా నాకు ఫస్ట్ నాకు అయితే రౌండ్ ఎవరిది తీస్తాం కాబట్టి రౌండ్ మాదే, కానీ పోతుంది అనిపించదు అన్న బాబు. మా వాడు వీడు కొట్టాడు వాలేసరేమో అనుకుని నేను ఎక్కేసి నేను కొట్టలేదు. నేను కొట్టి ఫినిష్ చేసి పైన దూకేసాడు ఆడు పైకి ఎక్కేసి. ఇక్కడ మా వాడు వచ్చి నాకు రివైవ్ అవ్వాలి కదా, లేదు రివైవ్ అయితే నేను ఎక్కడ కిల్లు దొబ్బేదో నేను వెళ్ళిపోయి వాలేసాడు కానీ వెళ్ళిపోయాడు. సో నేను కిల్లు దొబ్బేసాడు 2. నాకు రివైవ్ అయితే నేను ఎక్కడ కిల్లు దొబ్బుతానని. ఏదో ఓన్లీ రౌండ్ గెలిచామన్న ఆనందం తప్ప ఇంకేం లేదు మనకి అక్కడ. ఒక కిల్లే వచ్చింది. కిల్లు కోసం ఆడడం లేదు కానీ ఎవడు గెలిస్తే ఆ ఓడిపోయిన టీం కమ్మ తొప్పుతామన్నా మామూలుగా కాదు. పిచ్చి అందరం ఒకచోటే ఉన్నాం కదా, ఫన్గా ఉంటుంది మాకు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఒకడు వచ్చాడు వెళ్ళాడు. ఇక్కడ ఇంకోటి వస్తాడు. ఈయన నేను కంప్లీట్ చేద్దాం అనుకున్నా అయిపోద్ది. ఒకనో కలుపుకోవడం వల్ల ఇంకా అయిపోయింది మాది. ఇక్కడ అయిపోద్ది మళ్ళీ 2v2 సిచ్యువేషన్. కానీ ఇంకా తీయలేకపోయారు మామూలు. అసలు ఎప్పుడు తిరిగేసి కొట్టేశారు మమ్మల్ని. ఈ రౌండ్ అన్నా చోక్ అయిపోతాం అనుకున్నాం కానీ బాగా తీసి ఉంచుకోండి. ఇక్కడ ఇంటెన్స్ ఫైట్ అని ఉంటుంది చూడండి, తమ్దేల్లోని ఇంటెన్స్ ఫైట్ అని. అది ఎక్కడేనన్నా పిచ్చెక్కిపోద్ది. స్నైపర్ ఎట్టు తిరుగుతారు అర్థం కదా. ఆ స్నైపర్ తిరిగేసాడు. మా స్నైపర్ ఒకటి కొట్టాడు. మా స్నైపర్ పొజిషన్ తెలిసిపోయింది. ఆ స్నైపర్ పొజిషన్ తెలియలే. వాళ్ళు చూస్తే 3 ఆఫెన్స్ వెనకాల ఉన్నారు. ఆ స్నైపర్ రైట్ సైడ్ నుంచి కొట్టేద్దలే మా వాడికి. మా వాడు రివైవ్ ఇచ్చాను. వీళ్ళు ఆస్కర్ తీసుకుని వచ్చేది ఒక నాక్ చేసి ఇంకొక మా వాడు ఇక్కడ ఉన్నా కాబట్టి సరిపోయింది కానీ లేదంటే వేస్ట్. ఈ రివైవ్ ఇచ్చేస్తే ఇది కొట్టేసాం. ఆ స్నైపర్ మళ్ళీ కొట్టేసాడు. చూసారా ఇంటెన్స్ ఫైట్ అంటే అక్కడ జరిగిందో. నాకు ఇల్లు ఎక్కడ పోద్ది, నాకు ఇల్లు రివైవ్ చేస్తారేమో అనుకుని నేను వాళ్ళు కొట్టుకుని వెళ్ళిపోతాను. ఆ లాస్ట్గా స్నైపర్కి వెళ్ళుకుని నేను దొబ్బేశాను. ఇందాక మా వాడు 2 కిల్లు దొబ్బితే ఇక్కడ నేను 2 కిల్లు దొబ్బా. చెల్లు ఎక్కడన్నా దొంగన కొడుకులు ఎవడైనా ఎలాగొస్తారన్న. వాళ్ళు స్టేట్కి వస్తాం, మేము స్టేట్కి వస్తామా. ఇక్కడ చూడండి అన్న ఎక్కడ ఓడిపోతారు అని భయంతో ఎలాగొస్తారు చూడండి అన్న వాళ్ళు. నేను చూస్తాను ఇక్కడ ఎక్కుతాను, ఇంటి పైకి ఎక్కి చూద్దాం అలాగే వస్తారు కదా కొడదాం అనుకుంటే ఫుట్ రాదు ఇటు రాదు. ఎక్కడ ఉన్నట్టు తెలియదు. చూస్తే అక్కడ మా స్నైపర్స్ మీదకి ఎక్కిసారన్న అందరూ. ఆ రైట్ సైడ్ కింద నుంచి అందరూ వచ్చారు. ఇంక ఎలాగో 4 ఒకవైపు నుంచి వచ్చి మా స్నైపర్ని ఫినిష్ చేస్తారు. మామూలు డ్యామేజ్. ఇప్పుడు నేను ఒకరిని తీస్తాను, ఇంకెళ్ళి కన్ఫర్మ్ చేసుకుని డ్రోన్లెస్ రివైవ్ చేస్తారు. ఇంకా మా వాడు అయిపోతారు. మా వాడు రివైవ్ ఇచ్చాను కానీ ఇంకా ఆవిడ అక్కడ ట్రై చేసిన వేస్ట్. ఇంకా అయిపోయింది అక్కడ ఆ రౌండ్. అలా ఇది డిసైడర్ చూసారు కదా, 7 పిచ్చి రౌండ్ అనమాట ఇది. ఇది ఎవడు గెలిస్తే ఆడు అవతల టీంని కమ్మ దొబ్బాలి అని ఫిక్స్ మూమెంట్లో ఉన్నాం. ఇంకా ఇక్కడ ఆ టీం కూడా ఒకటి మిస్టేక్ చేస్తాడు, బ్లైండ్ రష్ చేస్తాడు, అయిపోయాడు. చెప్పాను కదా ఫస్ట్ నౌక అయిపోతే అయిపోయింది అని, కానీ ఇక్కడ చూడండి అంత ఇంటెన్స్గా ఉంటుందో. నేను ఇక్కడ నాక్ అయిపోతాను ఒకసారి. అసలు ఎక్కడ వచ్చారు వీళ్ళిద్దరు ఇలాగే వెళ్దామని ఇలానికి వెళ్ళాను. నేను నాకు డ్రోన్ రైల్ చేస్తాడు, మా వాడు రివైవ్ ఇస్తాడు. మా వాడు రివైవ్ ఇచ్చి నేను రివైవ్ అయిపోయాను. ఇంకా మా వాళ్ళు ఇంకా ఆగలే, ఎక్కేందని చెప్పి ఎక్కి స్కోర్ తీసారా నాకు కొట్టినట్టు కొట్టి రౌండ్ అయితే అయిపోయింది. పోయా కొట్టేసినేమో గోల కమ్మ దొబ్బే ఉన్నారు. రేజ్ పెట్టు పిచ్చి ఎక్కిపోయారు. ఇంకో రూమ్ ఆడేద్దాం అని ఇంకో రూమ్ కూడా ఆడాం. అది కూడా పెట్టమంటే పెడతాను నేను. దీని తర్వాత ఇది రికార్డ్, ఇప్పుడు ఆడాం. దీని తర్వాత ఆడాం రికార్డ్. ఇది ఈ వీడియో అయిపోయి ఆడాం అనమాట. సారీ ముందర చేసినందుకు.
సరేనా, ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే. Find my way back నేను home. మిస్టేక్స్ కామెంట్ చేయమని చేయండి. ఇంకో వీడియోతో కలుస్తాం. బాయ్.